తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను పెట్టింది. లోక్సభ ఎన్నికలకు ప్రచారాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కలిసి వచ్చిన తుక్కుగూడనే కాంగ్రెస్ ఇప్పుడు వేదికగా చేసుకుంది. ఇక్కడనే జనజాతర సభను నిర్వహించబోతుంది. కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో ఇక్కడ సభ ఏర్పాటు చేసింది. రాహుల్ గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టాలి. లోక్సభ ఎన్నికల్లో పట్టం కడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ జనజాతర వేదికగా చెప్పబోతుంది. ఇక్కడ సీనియర్ నేత మల్లురావు గారు ఉన్నారు. ఏంటి సార్ ఈ జనజాతర ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది ప్రజలకు? ఈ జనజాతర మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటానికి నాంది పలకటానికి జనజాతర. ఈ జనజాతర మీటింగు ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఆ పరిపాలనకి రెఫరెండం ఓట్లేసి చూపించడానికి ఇదొక అవకాశం అని ప్రజలందరూ ఈ జనజాతరకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా జనమే. నేను వచ్చేటప్పుడు చూశాను, బస్సుల్లో వస్తున్నారు, డీసీఎంలో వస్తున్నారు, తుఫాన్లో వస్తున్నారు, కారులో, ఎక్కడ చూసినా ప్రజలే. ఎక్కడికంటే జనజాతర మీటింగ్ ఉంది. ఈరోజు మేనిఫెస్టో విడుదల. ఈ మేనిఫెస్టో విడుదలలో 5 గ్యారంటీలు కూడా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వాటిని విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 5 గ్యారంటీలను మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. అయితే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్లో ఓటు వేయడానికి తెలంగాణ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది? ఎంపీ ఎలక్షన్లో ఓటు వేయటానికి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి 5 గ్యారంటీలు. ఏంటి 5 గ్యారంటీలు? మహిళలకు ఉద్యోగాల్లో 50%, ప్రతి మహిళకి ప్రతి నెల 8,500 రూపాయలు ఆమె అకౌంట్లో వేయటం. మరి కూలీలకి ఇంతకుముందు వచ్చినటువంటి 200 రూపాయలు కాకుండా 400 రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వటం. అదే కాకుండా చదువుకున్నటువంటి యూత్కి బిఏ అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి, డిప్లొమా జరిగిన వాడికి నెలకి 8,500 రూపాయలు ఇచ్చి సంవత్సరం పాటు 1,00,000 రూపాయలతో వారికి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం. అదే రకంగా మీరు రైతులకు సంబంధించి వారి పెట్టుబడి ఎంతో చూసి పెట్టుబడికి సగం కలిపి అది మినిమం కనీస మద్దతు ధరను ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 5 గ్యారంటీలు ప్రజల కోసమే కదా. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కట్టడానికో, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంటి దగ్గర ఇవ్వటం కాదు. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలు, రైతులు, కార్మికులు, మరి యువకులు, ఇంకోటి మహిళలు, ఇంకోటి ఏంటంటే బీసీల కోసం ఒక జనగణన చేసి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభాకి దామాషాతో ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు. అదే 10 ఏళ్లుగా విభజనకు సంబంధించిన 50% రిజర్వేషన్ సీలింగ్ పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసేసి జనాభాను పెట్టి రిజర్వేషన్ పెంచే యోచన. 10 ఏళ్లుగా విభజన హామీలు చాలా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర విభజనలో అప్పుడు యూపీఏ సర్కార్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీనిపైన ఎలా చెప్పబోతున్నారు? యూపీఏలో ఇచ్చినటువంటి హామీ వల్లనే 100 రోజులు పని జరుగుతుంది. గ్యారంటీ ఫుడ్ సెక్యూరిటీ బిల్లు తెచ్చాం, రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చాం. ఏం అమలు చేయటం లేదు, ఎన్నో అమలు చేయించాం. దీని మీద తప్పుడు మాట మీరు చేశారు. 10 ఏళ్లలో రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు, జాతీయ హోదానే అనుకోండి, ఈ అన్ని అంశాలను కూడా బీజేపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది కదా, దానిపైన రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయకపోగా దాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అడగలేదు, అమలు చేస్తామని బీజేపీ పార్టీ చెప్పలేదు. ఈ 2 పార్టీలకి ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు లేనే లేదు. బీఆర్ఎస్ అంటుంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో పేరుతోని హామీలతో మోసం చేసింది, మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ హామీలతో జనజాతర పెట్టింది అంటుంది. దీనిపైన అంటే మతి స్థిమితం లేనుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ఏం చేయలేదు. మొన్న 6 హామీలు ఇస్తే 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పెట్టాము, అమలవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఆడవాళ్ళు ప్రయాణం చేయడానికి అమలవుతుంది. 200 యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇస్తాం, అమలవుతుంది.
అదే రకంగా మేము 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తున్నాం, అది అమలు చేస్తున్నాం. ఇవి కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, అది అమలు చేస్తున్నాం. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు అవుతున్నాయి. ఇంకొక గ్యారంటీ కూడా చేయటానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఏం చేయటం లేదో చెప్పాలా. ఊరికే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు మా కోట్లు వేస్తారనుకుంటే మీ మాటల వల్ల మీకు ఇప్పుడు వచ్చే ఓట్లు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పడతాయి. ఉన్న విషయం లేనట్టు చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరినైనా అడగండి. ఊళ్ళల్లో పోయి ఆడవాళ్ళు బస్సుల్లో ఉచితంగా తిరుగుతున్నారా లేదా, 2 బస్సులు 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి చెప్పిన 5 లక్షల రూపాయల గురించి ఇళ్ళు కట్టిస్తారన్నారా ఉన్నదా లేదా, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలన రెఫరెండంగా ఈ ఎన్నికల బరిలోకి దిగుతుంది. ప్రజా పాలన అందించాం కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఎంపీ సీట్లను అధికంగా ఎంపీ సీట్లను 14 సీట్లను తగ్గకుండా గెలిపిస్తారన్న ధీమాను మల్లురావు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ జనజాతర సభకు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. భారీగా ఎండలు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు అనుకోండి, మజ్జిగను కూడా అవైలబుల్ పెట్టారు. మొత్తానికి చూసుకుంటే 10 లక్షల మందితో ఈ జనజాతరను జయిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగించేందుకు పూర్తి విశ్వాసంతో తుక్కుగూడ వేదికగా ఈ జనజాతర సభకు శ్రీకారం చుట్టింది. కెమెరా పరమేశ్తో కొండల్ 10 టీవీ తుక్కుగూడ జనజాతర ప్రాంగణం నుంచి.